సునాదస్వరము ఆగస్టు 31. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటాం. మనం భయపడి, ఆధైర్యపడి, కలవరపడే పరిస్థితులు వస్తాయి. భవిష్యత్తు ఏం జరగబోతుందనే ఆందోళన కలుగుతుంది. కొన్ని విషయాలు ఆత్మీయంగా, కొన్నిసార్లు శారీరకంగా, కొన్నిసార్లు మానసికంగా కృంగిపోయే పరిస్థితులు ఎదుర్కొంటాం. అయితే ప్రభు ఈ రోజున మనకు వాగ్దానం చేస్తున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచినప్పుడు హృదయాలు కలవరపడవని చెప్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన తండ్రి దగ్గర మన కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. మరలా వచ్చి మన కొరకు ఆయన సిద్ధపరిచిన స్థలంలో మనం ఆయనతో ఉండులాగున మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆయనే మార్గం, సత్యము, జీవమైన దేవుడు. కాబట్టి ఆయన మాటల యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మన భవిష్యత్తు గురించి కానీ, మన జీవితం గురించి ఎటువంటి కలవరం రాకుండా మనం ధైర్యంగా ఉంటాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం రాయబడింది, ఆయన మన పునాది రాయిగా, స్థిరమైన రాయిగా ఉన్నాడు, విశ్వాసం ఉంచువాడు కలవరపడడు అని. ఎవరైతే పునాది రాయిన యేసుక్రీస్తు అయిన విశ్వాసం ఉంచుతారో వారు కలవరపడని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే ప్రతి విషయంలో మనం దేవుని ఆశ్రయించాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎటువంటి భయమైన, కలవరమైన, ఆందోళన మనం ఆయన వైపు చూసినప్పుడు మనము కలవరపడకుండా బలంగా, స్థిరంగా ఉంటాం. బుద్ధి గలవాడు బండ మీద ఇల్లు కట్టినట్టుగా వానలు వచ్చినా, వరదలు వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా కొట్టుకొని పోకుండా, క్రూలిపోకుండా మన జీవితాలు స్థిరంగా ఉంటాయి. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, ఈ రోజున ఎటువంటి పరిస్థితులైనా కూడా అధైర్యపడొద్దు. ప్రభు మనకు ధైర్యం ఇస్తున్నాడు. మీ హృదయములు కలవరపడనీయకుడని చెప్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనం ప్రతి విషయంలో ధైర్యం పొందుకుంటాం. ఎందుకంటే మన ప్రభు మన కొరకు ఆయన స్థలమును సిద్ధపరుస్తున్నాడు. మరలా వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ మనకిచ్చిన పరుగు పందెంలో ముందు కొనసాగుచు ధైర్యంతో, విశ్వాసంతో మనము బలముగా ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరి హృదయాలైతే కలవరపడుచున్నారు, కుంగిపోతున్నారు తండ్రి, ప్రతి ఒక్కరిని బలపరచండి, దీవించండి. అందరూ కూడా మీ అందు విశ్వాసం ఉంచి మీరు చెప్తున్న ప్రతి మాటలు నమ్మి దేవా, తండ్రి, ఎటువంటి కలవరము, ఆందోళన లేకుండా స్థిరమైన జీవితాలు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.